నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు శిరీష. ఈరోజు వీడియోలో ఒక మంచి స్నాక్ ఐటెం చూపిస్తున్నాను. అది ఏంటి అంటే మూంగ్లెట్. మూంగ్ దాల్తో చేసే ఈ ఆమ్లెట్ చాలా ఫ్లఫీగా, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇలాంటి టేస్టీ ఫుడ్ చేసి పెట్టారు అంటే కడుపు నిండా తింటారు. ఇంకా జంక్ ఫుడ్స్ జోలికి అస్సలు వెళ్ళరు. ఈ మూంగ్లెట్లో పెసరపప్పు అలాగే చాలా రకాల వెజిటబుల్స్ ఉంటాయి కాబట్టి ఇది చాలా హెల్దీ ఆప్షన్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ముందుగా 1 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. ఈ పెసరపప్పుని ఒక బౌల్లో వేసుకొని చక్కగా నీళ్లు పోసుకొని కడుక్కోవాలి. ఇలా కడిగిన పప్పులో మళ్ళీ వాటర్ వేసుకొని 2-3 గంటల పాటు నానబెట్టుకోవాలి. పెసరపప్పు నానిన తర్వాత మళ్ళీ ఒకసారి కడిగి ఈ పప్పుని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాక ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలోనే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ కూడా వేసుకొని ఇలా బాగా బీట్ చేస్తున్నట్టుగా 3-4 నిమిషాలు బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి 20 నిమిషాలు పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఈలోపు ఈ మూంగ్లెట్ తయారు చేయడానికి కావలసిన వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని రెడీ చేసుకుందాము. దీనిలో 1 కప్ ఆనియన్ తరుగు, 1 కప్ క్యాప్సికమ్ తరుగు, 1 కప్ క్యారెట్ తురుము, అలాగే 1 కప్ టొమాటో తీసుకున్నాను. మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా తీసుకోవచ్చు. ఆకుకూరలైనా కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. 3-4 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 1 ఇంచ్ అల్లము సన్నగా తరిగి పెట్టుకోవాలి. కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు, క్యాప్సికమ్, క్యారెట్ తురుము, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ, జీలకర్ర, అల్లము, కరివేపాకు ఇవన్నీ కూడా పిండిలో వేసుకొని చక్కగా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ చేసుకొని పిండి రెడీ చేసుకోవాలి. ఈ ఆమ్లెట్ వేసుకోవడానికి నేను ఇలాంటి ఐరన్ ప్యాన్ వాడుతున్నాను. ఇలాంటి చిన్న సైజ్ ప్యాన్లో వేస్తే ఆమ్లెట్ బాగా థిక్గా ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు 2 గరిటెల పిండిని ఇలా వేరే బౌల్లోకి తీసుకొని దీనిలో 1/2 స్పూన్ ఈనో ఫ్రూట్ సాల్ట్ వేసుకోవాలి. ఈనో వేసుకున్న తర్వాత దానిపైన కొంచెం వాటర్ వేసుకుంటే ఇలా బాగా పొంగుతుందన్నమాట. ఈ పొంగు మొత్తాన్ని పిండి లోపల కలిసేటట్టుగా నెమ్మదిగా కలుపుకోవాలి. ఈ పొంగు మొత్తం ఫ్లాట్ అయ్యేలోపు మనము దీన్ని ప్యాన్లోకి వేసేసుకోవాలి. అందుకనే ఇలా పిండి సపరేట్గా తీసుకొని ఈనో కలిపాను. మిగిలిన పిండికి కూడా ఇలాగే 3 ప్యాచెస్లో ఈనో కలుపుకొని కలిపిన వెంటనే ప్యాన్లో వేసేసుకోవాలి. మొత్తం పిండిలో ఒకేసారి ఈనో కలిపారంటే చివరి మూంగ్లెట్ వేసుకునేటప్పటికి పిండి మొత్తం ఫ్లాట్గా అయిపోతుంది, ఫ్లఫీగా రాదు. ఇలా బ్యాచెస్గా కలుపుకున్న పిండిని ఇప్పుడు పెనం మీద ఆయిల్ వేసుకొని ఈ పిండి మొత్తాన్ని ప్యాన్లో వేసుకొని పైన మొత్తం చక్కగా సర్దుకోవాలి. మూత పెట్టుకొని 3-4 నిమిషాల సేపు మీడియం-లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కాలనివ్వాలి. మూత తీసిన తర్వాత పైన కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకోవాలి. చూసారా, చక్కగా నైస్ క్రస్ట్ ఫామ్ అయ్యింది. దీనిపైన మళ్ళీ మూత పెట్టుకొని మరొక 3-4 నిమిషాల సేపు మళ్ళీ కాలనిచ్చారంటే అంతే, ఎంతో టేస్టీ అయిన మూంగ్లెట్ రెడీ అయిపోయింది. ఈ మూంగ్ దాల్ ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని చక్కగా 4 ముక్కల్లాగా కట్ చేసుకున్నారంటే పిల్లలకి తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూసారా, ఈ మూంగ్ దాల్ ఆమ్లెట్ ఎంత ఫ్లఫీగా ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది.
బ్రేక్ఫాస్ట్, స్నాక్, డిన్నర్, లంచ్ బాక్స్ ఇలా ఏ మీల్లోకైనా కూడా ఈ మూంగ్లెట్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ టేస్టీ అయిన మూంగ్లెట్ని తయారు చేసి తప్పకుండా నాకు కామెంట్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకున్నారంటే నోటిఫికేషన్స్ యాక్టివేట్ అవుతాయి.